హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మన సుజీ ఇంటి రుచులు సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి హ్యాపీ పొంగల్. ఈరోజు మనం చేయబోతున్నాము పరమాన్నం రెసిపీ. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పరమాన్నం అయితే కంపల్సరీ వండుతారు కదా. అది సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి నేర్చేసుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పండగకి ఈ స్పెషల్ రెసిపీని చేసేసుకోండి. దానికోసం ఒక కప్పులో సగం బియ్యము, సగం పెసరపప్పు హాఫ్ క్వాంటిటీ తీసేసుకుని ఒక కప్పు వరకు ఇలా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ వేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకుందాము. ఇవి వచ్చి నేను రేషన్ బియ్యాన్ని యూస్ చేస్తున్నా. మనం ఎప్పుడైనా సరే పరమాన్నం చేసుకున్నప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటే కనుక టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మామూలు సన్ రైస్ తీసుకునే కన్నా మీకు అవైలబుల్లో ఉంటే ఈ రైస్ తీసేసుకోండి. ఇప్పుడు నీట్గా వాటర్ వేసేసుకుని వాష్ చేసేసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకుందాము. మనం మొత్తం కడిగేసుకున్న తర్వాత వీలుంటే నానబెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవరు. నేనైతే నానబెట్టకుండానే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్ ఏదైతే ఒక కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 6 కప్పుల వాటర్ వేసేసుకుని మనము మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము. మనం రైస్ ఉడికిందో లేదో మిడిల్లో ఒకసారి చూసుకుందాం. కొద్దిగా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని మనము ఇంకా రైస్ని కుక్ చేసేసుకుందాము. చూడండి, ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నా. ఫైనల్లీ మన రైసు, పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక కప్పు బెల్లం వేసేసుకుందాం. ఇలా బెల్లం తీసుకోవడం వల్ల తక్కువ ఎక్కువ కాకుండా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసుకుని చక్కగా మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు నేను వచ్చేసి పాలు ముందుగానే కాచి పెట్టుకున్న పాలని మనం కొలతతోనే ఒక కప్పు పాలు తీసేసుకున్నాం అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా, ఇంకా కొద్దిగా మిగిలితే వేసేసాను. మొత్తానికి పర్ఫెక్ట్ కొలతలతో మనం పరమాన్నం చేసుకుంటున్నాము. ఈ కొలతలు కనుక మీరు ఫాలో అయ్యి చేశారంటే మీకు పర్ఫెక్ట్ స్వీట్ అన్నం వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా పరమాన్నం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట ఫస్ట్ టైం చేసిన. ఈ పాలు వేసిన తర్వాత మన రైస్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ పాలు రైస్కి బెల్లం అంతా పట్టి చక్కగా ఉడికిపోయేంత వరకు మనం ఉడికించుకుని ఇలా దించేసుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో నెయ్యి వేసేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత మనం జీడిపప్పులు వేసుకుని వేయించుకుందాము. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దించేసుకుందాము. మన పరమాన్నం అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే రైసు మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా మీడియంగా వస్తే పరమాన్నం చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన జీడిపప్పుల్ని వేసేసుకుందాము. చూడండి, చక్కగా మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి రోజు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ఈసారి. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది టేస్టు. పక్కా కొలతలతో నేనైతే చూపించాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.